ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. లూకా సువార్త 18వ అధ్యాయము 27వ వచనము. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. అండ్ హీ సెయిడ్, ది థింగ్స్ విచ్ ఆర్ ఇంపాసిబుల్ విత్ మెన్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషునికి అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే అని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఏదైతే అసాధ్యము అని నీవు అనుకుంటూ ఉన్నావో అదే దేవుడు సాధ్యపరచబోచు ఉన్నాడు. నీ కుమారుడికి లేదా నీ కుమార్తెకి వివాహం చేసే విషయంలో కావచ్చు, వారిని చదివించే విషయంలో కావచ్చు, వారి జాబు విషయంలో కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకేదైనా విషయాలు కావచ్చు, మార్పు కావచ్చు, అవుతుందా అనే విషయాలు కావచ్చు, ఖచ్చితంగా ప్రభు అవుతుంది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. జరుగుతుంది. మనుషులకు ఏవేవి అసాధ్యమో అయితే అవన్నీ దేవునికి సాధ్యమే. కాబట్టి దేవుని బిడ్డ, ఇది జరుగుతుందా, అది జరుగుతుందా, ఇది అవుతుందా, అది అవుతుందా, ఇది చేయగలమా, అది చేయగలమా అని మీరు ఆలోచించకండి. చెయ్యగలము. ఎందుకంటే మన శక్తి చేతను, మన బలము చేతను మనం ఏమీ సాధించలేము. ఎవరి శక్తి చేత, ఎవరి బలం చేత సాధించగలము అంటే ప్రభువు యొక్క శక్తి చేత, ప్రభువు యొక్క బలము చేత మనము ఏదైనా సాధించగలము, ఏదైనా పొందుకోగలము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి గట్టి ప్రయత్నము అనేటువంటిది చెయ్యండి. ప్రభువు మీకు తప్పకుండా సహాయము చేస్తాడు. ఇంతకీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఉపమానము ఎందుకు చెప్పాడు అంటే, ఒక యవనస్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి పరుగున వస్తాడు. వచ్చి మోకరిల్లుతాడు. మోకరిల్లి, ప్రభువా, నేను దేవుని రాజ్యానికి వారసుడు కావాలంటే ఏం చేయాలి అని ప్రభువుని అడుగుతాడు. అందుకు ప్రభువు అతన్ని చూసి, ధర్మశాస్త్రమును నీవెరుగుదువు కదా, ధర్మశాస్త్రపు ఆజ్ఞలను నీవెరుగుదువు కదా, ఆజ్ఞలను పాటించు అని ప్రభువు అతనితో చెబుతాడు. అతడు, ప్రభువా, నేను బాల్యం నుండి ఇవి చేయుచూనే ఉన్నాను అని ప్రభువుకి సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత ప్రభువు మరలా అతన్ని ప్రేమించి అతనికి ఇంకొక మాట చెప్తాడు. ఆయనను నీకు ఇంకొకటి కొదువుగా ఉన్నది. నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నీవొచ్చి నన్ను వెంబడించు అని ప్రభువు అతన్ని ప్రేమించి ఈ మాట చెబుతాడు. అతడు మిక్కిలి విలువ గల ఆస్తి గలవాడు గనుక అతడు ముఖము చిన్నబుచ్చుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అది చూసినటువంటి ప్రభువు ఆశ్చర్యపడి, సూది బెజ్జములో ఒంటైనా దూరుతుంది, కానీ ధనవంతులు పరలోకములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువు మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని ప్రభువే చెప్పాడు. ఇది ఒకవేళ అది మనుషులకు అసాధ్యమేమో, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యమేమో, అది నిజంగానే దుర్లభమేమో, అయితే ఇలాంటివన్నీ కూడా మనుషులకు ఒకవేళ అసాధ్యములేమో, కానీ దేవునికి ఒకవేళ సాధ్యములు కావచ్చు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవునండి, ఒకప్పుడు అది అసాధ్యమే. ఆస్తిని అమ్మి బీదలకిచ్చి ప్రభువుని వెంబడించడం అసాధ్యమే. కానీ ఇప్పుడు ప్రభువుని నమ్మడం ఎంతో సులువు కదా.
యేసే నా రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి సిలువలో నా కొరకే ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, నన్ను రక్షించడానికే అని నమ్మితే చాలు అతడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నమ్మి బాప్తిస్మం పొంది నోటితో ప్రభువుని ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే వారికి రక్షణ కలుగుతుంది. మనుష్యులకి దేవుని రాజ్యంలో ప్రవేశించుట, ధనవంతులకు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యమేమో కానీ ప్రభువునందు, ప్రభువు మరణమునందు, ప్రభువు సిలువనందు, ప్రభువు రక్తమునందు విశ్వాసం ఉంచిన వారు తప్పకుండా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ అతను పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోవడానికి గల కారణం ఏమిటంటే, నిజంగా అతనికున్న ఆస్తి బేదలకిచ్చి వదిలివేసి ఇదంతా చేయడానికంటే ముందు అతడు ప్రభువు మాటను విశ్వసించాలి. ప్రభువు మాటను విశ్వసించలేదు ఫస్ట్. అందుకనే అతన్ని చూసి ప్రభువు సూది బెజ్జంలో ఒంటైన దూరుతుంది, కానీ పరలోక రాజ్యంలో ధనవంతులు ప్రవేశించుట ఎంతో దుర్లభము అని చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. శిలువ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వేలాడుతూ ఉన్నప్పుడు తన కుడివైపున ఒక దొంగ, తన ఎడమవైపున ఒక దొంగ ఉన్నారు. వారు చేసిన తప్పులను బట్టి సిలువ వేయబడి వేలాడుచూ ఉన్నారు. ప్రభు అయితే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి వేలాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అప్పుడు ఒక దొంగ, ఎడమవైపు ఉన్న దొంగ, నీవు దేవుని కుమారుడు అయితే ఆ సిలువ మీద నుండి నీవు దింపుకో, మమ్మల్ని కూడా దింపు అని ప్రభు అయిన యేసుక్రీస్తుని అంటాడు. అది విన్న మరొక దొంగ, బుద్ధిహీనుల్లాగా మాట్లాడుకో, మనం చేసిన ఆ పనులకు మనకు ఈ శిక్ష తగినదే, కానీ ఈయన ఏ పాపము ఎరుగడు అని ప్రభువుని గురించి మాట్లాడి, ప్రభువా నీ రాకడతో వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అన్నప్పుడు, జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిశ్చయముగా నీవును పరదైసులో ఉందువు అనే మాట మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇందాకటి వాడు పారిపోయాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాట విని. ఇప్పుడు సిలువ మీద వేలాడుతున్న దొంగ ఏ ఆస్తిని అమ్మాడు? దేన్ని అమ్మి బేదలకి ఇచ్చాడు? ఏమీ అమ్మలేదు, బేదలకి ఇవ్వలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచి ఇతను నీతిమంతుడు అని విశ్వాసం ఉంచినాడు గనుక ప్రభువుని బట్టి, దేవా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుణ్ణి అడిగాడు గనుక, అడుగుడి మీకు ఇవ్వబడును అడిగాడు గనుక అతడు పొందుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందాక అది మనిషికేమో అసాధ్యమైంది, కానీ ఇప్పుడు దేవునికి అది సాధ్యమైంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇలాగును ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయగలడు. నువ్వు నమ్మితే, విశ్వసించగలిగితే. నమ్మి విశ్వసించిన వారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. మేము నమ్ముచున్నాం దేవా, నువ్వు రక్షింపగలవు, పరలోక రాజ్యాన్ని ఇవ్వగలవు. తండ్రి, మాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వండి, మమ్మల్ని రక్షించండి, మా కుటుంబాలను, బిడ్డలను రక్షించండి. నీ రాజ్యముతో వచ్చినప్పుడు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
తప్పక జ్ఞాపకం చేసుకుంటావని మేము నమ్ముచూ విశ్వసిస్తూ ఈ ప్రార్థన అంతయు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.